సర్వోన్నతుడను సర్వశక్తిమంతుడను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. ఆయన నిత్యము కోపించువాడు కాడు. 103వ కీర్తన 9వ వచనము. ఈ మాటలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి వ్రాయబడి ఉన్నది. ఆయన నిత్యము కోపించేటువంటి వాడు కాదు. ఆయనకున్నటువంటి ఒక బిరుదు దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు. అందువల్లనే మనం ఇంకనూ సజీవు లెక్కలో ఉన్నాం ప్రియులారా. ఆయన గురించి 30వ కీర్తనలో వ్రాస్తూ అంటాడు, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును అని రాశారు. అవును, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన యొక్క దయ మాత్రము మన యొక్క ఆయుష్కాలమంతా కూడా ఉంటుంది అని అంటారు. ఆది కాండములో మనం గమనించినప్పుడు నోవాహు సమయంలో దేవుడు నరులను ఆకాశం నుంచి పరిశీలన చేసినప్పుడు భూమి మీద సమస్త శరీరాలు కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని చెరిపివేసుకొని తనకిష్టమైనటువంటి పాప మార్గంలో చెయ్యరానటువంటి భ్రష్టమైనటువంటి కార్యాలు చేస్తూ దేవుని కోపం రప్పించారు. అప్పుడు నోవాహుతో చెప్తున్నాడు, నోవాహు, నీ ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడిగాను నిందారహితుడిగాను ఉన్నావు. నీ కుటుంబం కొరకు ఒక ఓడను నీవు కట్టుకో, రక్షించేటువంటి ఓడను అన్నప్పుడు అతడు కట్టడం మొదలుపెట్టాడు. అనేక సంవత్సరాలు దానిని నిర్మిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, నోవాహు, నువ్వెందుకు ఈ విధంగా కడుతున్నావు అంటే, దేవుడు జలప్రలయాన్ని రప్పించబోతున్నాడు కాబట్టి నా కొరకు నా కుటుంబం కొరకు రక్షణగా ఉండటానికి ఒక ఓడ నిర్మించుకుంటున్నాను అన్నప్పుడు అందరూ హేళన చేశారు, కానీ ఎవరు కూడా మారు మనసు పొందలేదు. ఆ సమయంలో ఒకనొక సమయం ముందు దేవుడు ఆకాశపు తూములను విప్పటం, గొప్ప జలప్రలయం రాయటం, అందుట్లో ప్రజలందరూ కూడా చనిపోవడం జరిగింది. అయితే అక్కడ చనిపోయిన తర్వాత ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా నరుల యొక్క హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణాలను వేసవి శీతాకాలము రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాను. కాబట్టి దేవుడు పశ్చాత్తాపడినట్లుగా మనం చూడవచ్చు. అయినప్పటికీ నరులు విస్తరింపచేసినప్పుడు కూడా ఇశ్రాయేలు జనాంగం అనేక మార్లు ఆయనను బాధ పెట్టినట్లుగా మనం చూడవచ్చు పిల్లరా. దేవుడు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఫరో యొక్క కబంధ హస్తాల నుంచి, ఇనుప కొలిమి లాంటి ఐగుప్తు నుంచి వారికి విడుదల దయచేసి పంపిస్తున్నప్పుడు మార్గ మధ్యలో ఎర్ర సముద్రం ఎదురైనా దానిని పాయలుగా చేసి 6 నెలలను పంపించటం, ఆహారానికి వారికి దేవతలు తినేటువంటి మన్నానివ్వడం, బండ నుండి విస్తారమైనటువంటి నీళ్లను ఇవ్వడం, కాదు మాకు మాంసం కావాలి అన్నప్పుడు పూరేలను పంపించి వారి చేత తినిపించడం జరిగింది పిల్లల. ఇన్ని చేసినప్పటికీ దేవుని చేసినటువంటి మేళ్లను మర్చిపోయి ఒక దూడను చేసుకొని, నీవే నా దేవుడువు, నీవే మమ్ములను ఐగుప్తు నుంచి విడిపించావని ఆ దూడకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఒక ఉత్సవంలాగా వారు జరుపుకున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. దేవుని యొక్క కోపము వారి మీదకి రగిలింది పిల్లరా. కానీ మోషే అంటున్నాడు, ఇదిగో ఈ ప్రజలది కాదు కానీ నాది దోషము, నన్ను క్షమించు అన్నప్పుడు ప్రభువు ఆ యొక్క శిక్ష వారి మీదకి రాకుండా తప్పించినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఆయన నిత్యము కోపించేటువంటి వాడు కాదు. ఒకవేళ కోపించేవాడైతే ఈ పాటికి మనం సజీవ లెక్కలో ఉండేవాళ్ళం కాదు. మన యొక్క అవిధేయ క్రియలను బట్టి మన యొక్క జీవితమే పాపమైనటువంటి జీవితము. అనుక్షణము మాటల్లో కానీ, చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, మన యొక్క ప్రవర్తనలో కానీ, నడవడికలో కానీ ప్రతి దినము కూడా మనం తప్పిపోతూనే ఉన్నాం. ఆ తప్పిపోవడాన్ని బట్టి మనకి ఏనాడో శిక్ష రావాల్సిందే, కానీ దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టే ఆ యొక్క శిక్ష నుంచి మనల్ని తప్పించి ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మనము ఏనాటికైనా పరిశుద్ధంగా మార్చబడతాము అనేటువంటి తన యొక్క దీర్ఘశాంతాన్ని మన పట్ల ఆయన చూపుతున్నాడు పిల్లరా. కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా ప్రభువు యొక్క గుణాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఆయన నిత్యము కోపించేటువంటి దేవుడు కాదు. తన యొక్క దీర్ఘశాంతాన్ని, ఆయన యొక్క సహనాన్ని మనం చేతగాని తనంగా తీసుకోకూడదు, కానీ ఆ దీర్ఘశాంతము వల్లనే నేను ఇంకా బ్రతికున్నాననేటువంటి సత్యాన్ని మనం గుర్తెరిగినటువంటి వారంగా మన ప్రతి అవిధేయత కూడా తీసివేసుకొని ఆయనలాగా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, ఆయన నిత్యము కోపించేటువంటి వాడు కాదు అంటున్నాడు ఆయన దావీదు భక్తుడు. అవును ప్రభువా, ఒకవేళ మీ కోపం కనుక ఉగ్రత వస్తే కొండలు సైతం తట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటుందని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. కాబట్టి మీ యొక్క దీర్ఘశాంతాన్ని నాయన మేము సద్వినియోగం చేసుకుని మా పాప జీవితాన్ని వదిలిపెట్టి మీ వైపు చూసే రక్షణ పొందే పరిశుద్ధమైన జీవితం జీవించే భాగ్యము మా అందరికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.